తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు చేస్తుంది. అందుబాటులో ఉండాలని ముఖ్య నేతలకు ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పార్లమెంట్ హాలులో మహేష్ గౌడ్, మధు యాష్కీలు సోనియా గాంధీని కలిశారు. దీంతో పీసీసీ చీఫ్ ఆశావాహులంతా ఢిల్లీలో మకాం వేశారు. ఇక రాత్రి 8 గంటలకు ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమావేశం కానున్నారు. అటు మనుగూరు పర్యటన రద్దు చేసుకుని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరారు. Take your guidance. Right. And also, same after last time, I want you to personally take your guidance. Right. And also, same after last time, I want you to personally. And also, same after last time, I want you to personally take your guidance. Right. And also, same after last time, I want you to personally take your guidance. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు చేస్తుంది. అందుబాటులో ఉండాలని ముఖ్య నేతలకు ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పార్లమెంట్ హాలులో మహేష్ గౌడ్, మధు యాష్కీలు సోనియా గాంధీని కలిశారు. దీంతో పీసీసీ చీఫ్ ఆశావాహులంతా ఢిల్లీలో మకాం వేశారు. ఇక రాత్రి 8 గంటలకు ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమావేశం కానున్నారు. అటు మనుగూరు పర్యటన రద్దు చేసుకుని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, టీపీసీసీ అధ్యక్ష పదవి ఎన్నికపై ఈ రోజు కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం ఢిల్లీలో ఉండబోతుంది. ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ అగ్రనేతలను కూడా కలుస్తున్నారు. తమకు పీసీసీ పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో బీసీ నేతలు మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ ఇద్దరు కూడా సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దళిత వర్గానికి చెందినటువంటి సంపత్ కుమార్ కూడా తనకు పీసీసీ ఇవ్వాలని చెప్పేసి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇవాళ సమావేశం తర్వాత పీసీసీ అధ్యక్ష ఎవరు అనేది ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. ఏఐసీసీ నేతలు అందరి అభిప్రాయం తీసుకుని ఆ మేరకే పీసీసీని ప్రకటించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి వచ్చి తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లారు. ఆయన కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు మంత్రులు కోమటిరెడ్డి, అదేవిధంగా పొంగులెడ్డి, తుమ్మల వీళ్ళంతా కూడా ప్రస్తుతం జిల్లా పర్యటనలో ఉన్నారు. జిల్లా పర్యటనలో ఉన్నటువంటి బట్టి విక్రమార్కకు ఏఐసీసీ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన హుటాహుటిన హైదరాబాద్ వచ్చి ఆయన ఢిల్లీ బయలుదేరబోతున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అంశంపై చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవి కాలం జూన్ మొదటి వారంలో ముగియబోతుంది. కాబట్టి ఆ లోపుగానే ఒక నిర్ణయానికి రావాలి. అందరి అభిప్రాయం మేరకే పీసీసీ అధ్యక్షుడిని ఎన్నిక చేయాలని చెప్పేసి కూడా ఏఐసీసీ భావిస్తుంది. ఆ మేరకే ఈ రోజు అందరితో సమావేశం కాబోతుంది. ఇప్పటికే 4 రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు పీసీసీ అధ్యక్ష ఎంపికపై కూడా కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాహుల్, సోనియాతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అందరి అభిప్రాయం మేరకే ఏకాభిప్రాయంతో పీసీసీని ప్రకటించాలని చెప్పేసి ఏఐసీసీ నేతలు చెప్పిన మేరకు ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మేరకు ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో దీపాదాస్ మున్షి సమావేశం అవుతారు. ఆ సమావేశం తర్వాత నిర్ణయాన్ని ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కి కూడా వివరిస్తారా. ఆ తర్వాత ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇక ఎవరుకి ఈ పీసీసీ పదవి ఇస్తారు అనేది తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. చాలా వరకు సీనియర్ నేతలు వాళ్ళు తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక మరి ఏఐసీసీ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది చూడాలి. రైట్, థాంక్యూ సునీల్.